ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినం దేవుని వాగ్దానంతో ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, భయంకరమైన యొక్క దుర్దినాల్లో దేవుని మాట మాత్రమే మనల్ని బలపరచగలదు. దేవుని మాట మాత్రమే మనకు ధైర్యమును కలుగు చేయగలదు. దేవుని వాగ్దానంతో ఎవరైతే దినమును ప్రారంభించుకుంటారో ఆ దినమంతా కూడా ధైర్యంగా వారి పనులను వారు చేసుకొనగలరు. ఎందుకంటే ఉదయకాలం దేవుడు తన వాగ్దానం ద్వారా ఆయన నాతో మాట్లాడారు అని దేవుని వాగ్దానం పట్టుకొని దినమంతి ప్రయాణంలో అవ్వచ్చు దేవుని బిడ్డలారా, వారు చేస్తున్న పనుల్లో అవ్వచ్చు దేవుని బిడ్డలారా, ఎక్కడ వారు ఉన్నా దేవుని సహాయం బట్టి దేవుని మాటను బట్టి ధైర్యంగా బ్రతకగలరండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దాన మాటలను ప్రతి ఉదయకాలం విని చివరిలో జరుగుతున్న ప్రార్థనలో ఏకీపించి దేవుని కృపను పొందుకోవాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడుతున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందామండి. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలతో, యూదులతో, ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు దేవుడిగా ఉండాలంటే, మీరు నాకు ప్రజలుగా ఉండాలి అంటే, అంతేకాకుండా మీకు క్షేమము కలగాలి అంటే మీరు చేయవలసిన పని ఇది, మీరు చేయవలసినది ఇది అని ఆయన ఖండితముగా ఇక్కడ ఆజ్ఞాపిస్తూ చెప్తున్న వాగ్దాన మాటగా ఈ మాటను మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. అయితే ఆయన ఏమండి, మీ పితరులతో నేను ముందుగా సెలవిచ్చానని చెప్తూ ఉన్నారు. 22లో మనం చూస్తే, నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞ మాత్రమే నేను వానికి ఇచ్చి తిని. హల్లెలూయా. నేను ఐగుప్తు దేశములో వారిని బయటికి తీసుకుని రావాలన్నా ఆ దినమున నేను వారికి ఏది అంటే బలులు మీరు అర్పించాలి, మీరు ఇలా ఉండాలి అవి చెప్పలేదు, కానీ నేను ప్రధానమైన వాటిని వారికి తెలియజేశాను. అదేమిటంటే మనం చదువుకున్నాం, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల, నా మాటలను మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడిగా ఉంటాను. హల్లెలూయా. ఎవరైతే దేవుని బిడ్డలారా ఆయన మాటలను అంగీకరిస్తారో, ఆయన చెప్తున్న మాటలను విని అంగీకరించడం అంటే దేవుని బిడ్డలారా అలాగూ చేస్తామని సమ్మతించడం. హల్లెలూయా. అంగీకరించడం అంటే దానికి ఒప్పుకోవడం. మీరు నా మాటలను అంగీకరించిన యెడల నేను మీకు దేవుడిగా ఉంటాను అని దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో ఆయన మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆయన అంటున్నారు, దేవుని బిడ్డలారా మీరు నాకు జనులై ఉందురు, మీరు నాకు పిల్లలుగా, మీరు నా జనాంగముగా ఉంటారు. ఎప్పుడు అంటే మీరు నా మాటలను అంగీకరించినప్పుడు. అంతేకాకుండా అంటున్నారు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునుడి. మీకు క్షేమము కలగాలి అంటే నేను ఆజ్ఞాపించిన మార్గంలో మీరు నడవాలి. నేను ఏ మాటలైతే మీకు తెలియజేస్తూ ఉన్నానో, మీరు ఎలా బ్రతకాలని మీకు మార్గాన్ని నేను ఏర్పరిచాను, ఆ మార్గంలో మీరు నడిచినట్లయితే మీకు క్షేమము కలుగుతుంది. మీకు క్షేమము కలుగుతుంది. కీడును మీరు పొందుకోరు, నష్టాన్ని మీరు పొందుకోరు.
దుఃఖము మీకు ప్రాప్తించదు, క్షేమమే మీకు అనుగ్రహింపబడుతుంది, క్షేమకరమైన ప్రయాణం మీకు కలుగుతుంది. మీ మార్గం అంతట్లో నేను మీకు తోడుగా ఉంటాను గనుక నా మార్గం అంతటి చొప్పున నేను ఏదైతే మీకు చెప్తూ ఉన్నానో దాని అంతటి చొప్పున మీరు జీవించినట్లయితే, మీరు నడుచుకున్నట్లయితే నేను మీకు దేవుడిగా ఉండడమే కాదు, మీకు క్షేమాన్ని నేను కలుగు చేస్తాను. హల్లెలూయా. క్షేమము అనగా దేవుని బిడ్డలారా నెమ్మది, క్షేమము అనగా దేవుని బిడ్డలారా సంపూర్ణమైన ఆరోగ్యము, క్షేమము అనగా దేవుని బిడ్డలారా మన కుటుంబంలో సంతోషము. హల్లెలూయా. ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనకు ఆయన ఆజ్ఞాపించిన మార్గం అంతట్లో మనం నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని బిడ్డలారా ఆయన ఆజ్ఞాపించిన మార్గంలో నడవడానికి ఇష్టపడతారో వారితో దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడైన దావీదు కీర్తన పాడుతూ ఆయన అంటూ ఉన్నారు. దావీదు దేవుని బిడ్డలారా కీర్తనలు 32:8 మనం చూస్తే నీకు ఉపదేశం చేస్తానని ఆయన మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, నీవు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుతాను. ఎవరైతే ఆయన ఆజ్ఞ చొప్పున ఆయన మార్గములో నడవడానికి ఇష్టపడతారో వారికి ఉపదేశం చేస్తానంటున్నారు. వారు నడవలసిన త్రోవలో ఎలా నడవాలో వారికి బోధిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. నీ మీద దృష్టి ఉంచుతానని, అంతేకాకుండా నీకు మంచి ఆలోచనలు నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా మనకు క్షేమము కలగాలంటే ఆయన ఉపదేశం మనకు కావాలి, ఆయన బోధ మనకు కావాలి, ఆయన దృష్టి మన మీద ఉండాలి, ఆయన ఆలోచన మనకు కలగాలి. ఆయన ఆలోచనలతో మనం నడిపించినప్పుడే మనం క్షేమముగా ఉండగలం. హల్లెలూయా. గనుకనే దేవుడు అంటున్నారు మనం క్షేమంగా ఉండాలనే మనల్ని ప్రేమిస్తూ ఆయన అంటున్నారు, దేవుని బిడ్డలారా మీకు క్షేమము కలుగునట్లు నా మార్గం అంతట్లో నేను మీకు ఆజ్ఞాపించిన నా మార్గం అంతటిలో మీరు నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా ఆయన మాటలను అంగీకరిస్తే ఆయన మనకి దేవుడుగా ఉంటానంటున్నారు, మనలను ఆయన జనులుగా చేసుకుంటానంటున్నారు. అంతేకాకుండా ఆయన మార్గం అంతటి చొప్పున ఎవరైతే నడుస్తారో వారి క్షేమము కలుగు చేస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనం ఆయన మాటలను అంగీకరించాలి, క్షేమము మనం పొందుకోవాలి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఒక చక్కటి మాటను మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము దేవుని బిడ్డలారా 48:18 మనం చూసినట్లయితే నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. దేవుడు మాట్లాడుతున్నారు. అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన తన ప్రజలతో మాట్లాడిన రీతిగానే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుని ప్రజలతో ఆయన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నారు. మీరు నా మాటలను ఆలకిస్తే, నా ఆజ్ఞలను మీరు ఆలకించినట్లయితే ఆయన అంటున్నారు నీ ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను. నది అనగా అది ఎప్పుడు కూడా ఏమండి నీరు పారుతూనే ఉంటుంది. నది అనగా అది క్షేమకరమైనది. నీ యొక్క ఏమండి క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఎవరైతే దేవుని మాటలను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మాటలను ఆలకించి ఆయన ఆజ్ఞలు గైకుంటారో వారి క్షేమము నది వలె ఉంటుంది, వారి నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది, వారి సంతానమును నేను దీవిస్తానని, అట్టి రీతిగా క్షేమము నేను కలుగు చేస్తానని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా దేవుడిస్తున్న ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన ఆయన మనకు దేవుడిగా ఉంటే మనకి ఏది తక్కువ కాదండి. ఆయన మనకు దేవుడిగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. ఆయన మనకు దేవుడిగా ఉంటే ఆయన మనలను ఆయన మంచి మార్గంలో నడిపిస్తానని, ఉపదేశం చేస్తానని, నేనండి మనం నడవవలసిన త్రోవను మనకు బోధిస్తానని, మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పుతూ ఎప్పటికప్పుడు మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగి త్రొట్టిల్లకుండా సరైన మార్గములో నడిపిస్తానని, క్షేమమును కలుగు చేస్తానని
ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు కనుక ఈ వాగ్దానంలోని ప్రతి మాటను నమ్మి విశ్వసించి దేవుణ్ణి మనకు దేవునిగా, ఆయనను మనకు దేవునిగా చేసుకుంటూ, అంతేకాకుండా మనము ఆయన బిడలగా ఉంటూ, అంతేకాకుండా ఆయన మార్గం అంతటిలో మనం జీవిస్తూ దేవుని బిడ్డలారా దేవుని ద్వారా క్షేమమును పొందుకుందాం, దేవుని ద్వారా దీవెనలను పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా వాగ్దాన మాటలు విన్నా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఉదయకాలం దేవా చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైతే ప్రభువా ఇగో నీ మాటలను అంగీకరిస్తారో వారికి నాయన దేవునిగా ఉంటానని, వారిని తండ్రి మీ ప్రజలుగా చేసుకుంటానని, నీ మార్గములో నీవు ఆజ్ఞాపించినట్లు ఎవరైతే నడుచుకుంటారో వారికి క్షేమమును కలుగు చేస్తానని మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇట్టి కృపను దేవా మీరు మాకు ఇస్తున్నందుకు మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ వాగ్దానం విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అపవాది క్రియలు ఎవ్వరి మీద పని చేయకుండా వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరిచి మీ సన్నిధి, మీ తోడు, మీ భద్రత దినమంతా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.